క్వాంటమ్ కంప్యూటింగ్ విషయానికి వస్తే అది చాలా గొప్ప విప్లవాత్మకమైనది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడితే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా? ప్రస్తుతానికి ప్రపంచంలో ఇప్పుడు మొత్తం మీద ఒక 50-40 మాత్రమే క్వాంటమ్ కంప్యూటర్లు ఉన్నాయి. అవి ఇంకా తయారు కావడం, దాని మీద పరిశోధన, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ, దీని మీద చాలా ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. జరిగిన తర్వాత ఏమవుతుందంటే, మామూలు కంప్యూటరు కొన్ని సంవత్సరాలు చేసేటటువంటి లెక్కను క్వాంటమ్ కంప్యూటరు నిమిషాల్లో చేస్తుంది. సో క్యూబిట్ అంటారు వాటిని. సో అవన్నీ దాని మీద ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి చాలా వరకు దీని మీద సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏఐతోనే వేల సంఖ్యలో ఉద్యోగాలు తగ్గుతుంటే, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఐటీ పెరగాల్సిన అవసరం చాలా ఉండగా కొన్ని కంపెనీలకు అది ఉపయోగం కావచ్చు. ఇంకోటి తెలుసా, క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి -200 డిగ్రీల టెంపరేచర్లోనే పనిచేస్తాయి. అంత ప్రత్యేకమైన ఇవన్నీ కూడా దానికి సృష్టించాలి. కాబట్టి ఒకటే సమస్య, ఐటీలో సరే టెక్నాలజీ రావాలి, అభివృద్ధి జరగాలి, అది నిజమే. కానీ ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళను, అలాగే రేపు వచ్చే ఉద్యోగాలు రాకుండా అవుతున్న వాళ్ళను ఏం చేయాలి అనే ప్రశ్న కూడా, దానికి కూడా జవాబు వెతకకుండా ఏకపక్షంగా మనం ఇటువైపే వెళ్తూ ఉంటే మటుకు ఏమాత్రం మేలు జరగదు. ఇంకొకటేమో మిడిల్ లెవెల్ వాళ్ళని తగ్గిస్తున్నారు. ఇక్కడ చిన్నవాళ్ళను లేదా పై వాళ్ళను కాదు తగ్గించేది, ఇప్పుడు తగ్గించి కింది వాళ్ళని తీసుకుందాం, జీతాలు తగ్గిద్దాం అంటే జీతాలు తగ్గించే ఒక పెద్ద ప్రయత్నం కూడా ఉంది. ఇక్కడ ఉద్యోగాలు తగ్గడమే కాదు, ఈ ఇన్సెక్యూరిటీ ద్వారా వాళ్ళ ఉద్యోగాలను తగ్గించే ప్రయత్నం కూడా చాలా భారీ ఎత్తున జరగబోతుంది. సైమల్టేనియస్గా మీరు అమెరికాలో కూడా ఉద్యోగాలు తగ్గిపోయే ఒకటి, అక్కడ కూడా వాళ్ళు కూడా వెనక్కి పంపడం. మొన్ననే ట్రంప్ ఒక ఉత్తర్వు జారీ చేశాడు కదా, భారీ కంపెనీలు భారతీయులను సీఈఓలుగా తీసుకోవద్దు, ఇట్లాంటివి కూడా వాళ్ళు చెప్పారు. ఒకప్పుడు గర్వపడ్డాం కదా, సుందర్ పిచ్చే మావాడే, సత్యనాదేళ్ళ మావాడే, ఆమె ఎవరు నూగి, ఆమె కూడా ఇవన్నీ మనం అనుకున్నాం. ఇప్పుడు అదంతా రివర్స్ అవుతుంది. దీనికి అంటే కొంతమంది అంటారు ఇంత అప్పుడు ఇలాగే అన్నారు, ఇప్పుడు ఇలాగే అన్నారు. అప్పుడు ఇలాగే జరిగాయి కదా, ఊరికి అనడం ఎందుకు. కాబట్టి ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పన విషయం మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఈ టెక్నాలజీతో కోపప్ అయ్యే విధంగా, అది ఏఐ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, దానికి కూడా సిద్ధం కావాలి. ఇది వదిలేసి ఓన్లీ క్వాంటమ్ భజన స్మరణ చేయడం వల్ల ఉపయోగం లేదు, మా సమస్య ఇంకా పెరుగుతుంది. సార్ సింగపూర్కు మీరు ఈవెన్ దీంట్లో కొట్టించండి, చాట్ జీపీటీలో కొట్టండి, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అని. భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత 2040లోనే ఎప్పుడన్నా వస్తుందో లేదో తెలియదు. అప్పటికి పోటీ ఉంటుంది కదా, అప్పుడు చైనా పోటీ ఉంటుంది, అప్పుడు అమెరికా పోటీ ఉంటుంది. అందువల్ల ప్రజెంట్ కాన్సన్ట్రేషను ఈ టెక్నాలజీ వీళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఐటీ వాళ్ళని ఎలా కాపాడుకోవాలన్న దాని మీద ఉండాల్సిన అవసరం ఉంది. సార్